నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పులను ఇస్తూ ఉంది. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నవారు, విక్రయిస్తూ ఉన్న వారిపైన కఠినంగా వ్యవహరిస్తూ ఉంది, కఠిన శిక్షలు అమలు చేస్తూ ఉంది. అలాగే కువైట్లో 2 ప్రవాసులకు జీవిత ఖైదు విధించిందనమాట. వివరాల్లోకి వెళితే ఒక ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తికి మరియు బంగ్లాదేశ్ వ్యక్తికి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలపైన వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు హాజరుపరచగా ఆ నేరం నిరూపణ అయిన తర్వాత ఇద్దరికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చిందనమాట. అలాగే ఒక ఆఫ్ఘన్ వ్యక్తి మనం చూసుకుంటే అతడు మాదక ద్రవ్యాల వ్యాపారి, అలాగే మాదక ద్రవ్యాలను రహస్య ఏజెంట్కు విక్రయిస్తూ ఉండగా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు అతన్ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచగా జీవిత ఖైదు పడింది. అలాగే బంగ్లాదేశ్ వ్యక్తి మాదక ద్రవ్యాల వ్యాపారి అనమాట. అతడు హెరాయిన్ మరియు హ్యాషిస్తో సహా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లు గుర్తించిన తర్వాత కోర్టు అతనికి జీవిత ఖైదు విధించబడింది. మరొక కేసులో హవల్లీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలతో పట్టుబడిన తర్వాత ఆఫ్ఘన్ వ్యక్తికి మనం చూసుకుంటే జీవిత ఖైదు విధించబడింది. సాల్మియా ప్రాంతంలో హ్యాషిష్ మరియు ఇతర మత్తు పదార్థాలతో పట్టుబడిన ఫిలిపిన్ వ్యక్తికి మనం చూసుకుంటే 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. మరొక కేసులో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడు మరియు ఒక వైద్యుడికి మనం చూసుకుంటే వాళ్ళు హ్యాషిష్ మరియు మాదక ద్రవ్యాలు ఇతర మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేయడం ఉపయోగించడం పైన దోషిగా తేలిన తర్వాత ఒక్కొక్కరికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే 2 భారతీయులకు మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. భారతీయులకు మరణశిక్ష విధిస్తే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులకు జీవిత ఖైదు, అలాగే 2 కువైటీ పౌరులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక ఫిలిపిన్ వ్యక్తికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పులను కువైట్ క్రిమినల్ కోర్టు ఇస్తూ ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.